హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా సి సెక్షన్ రికవరీ అనమాట. నేను ఎలా రికవరీ అయ్యాను, ఏమేమి ఫుడ్ తిన్నాను, ఆ తర్వాత డాక్టర్ నాకేం టిప్స్ ఇచ్చారు, అది నాకు ఎంతవరకు హెల్ప్ఫుల్ అయిందండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ కూడా మిస్ అవుతూనే ఉంటారు. మీ లైక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, తప్పకుండా లైక్ అయితే చేయండి. ఆ తర్వాత నేను మళ్ళీ విజిట్కి వెళ్ళాను కదా, 1 వీక్ తర్వాత డాక్టర్ వచ్చేసి నాకు పౌడర్ ఇచ్చారనమాట. ఆ పౌడర్ ఎవ్రీడే ఫ్రెష్ అయిన తర్వాత నీట్గా ఎక్కడైతే స్టిచెస్ వేస్తారో అక్కడ నీట్గా తుడుచుకొని, కొంచెం కూడా తడి ఉండకూడదు అనమాట. ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని అయినా మీరు ట్యాప్ చేయండి, మళ్ళీ రుద్ద కాకండి, ట్యాప్ చేయండి, మంచిగా ట్యాప్ చేసేసి ఆ తర్వాత ఆరిపోయిన తర్వాత ఆ పౌడర్ అనేది వేసుకోండి. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ వేసుకున్నారంటే తొందరగా హీల్ అయిపోతుంది అనమాట. వితిన్ 3 వీక్స్ కల్లా మనకి హీల్ అవ్వాలని చెప్పారన్నమాట డాక్టర్ నాకు. 3 వీక్స్ కల్లా అది బాగా మనం పడినప్పుడు దెబ్బ ఎట్లయితే ఆరిపోతుందో అలా ఆరిపోవాలి. అలా ఆరిపోతేనే అది మనం హీల్ అయినట్టు, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం ఉన్నట్టే అనమాట. అండ్ స్టిచెస్ ఓపెన్ అయ్యే దగ్గర కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. నాకైతే మిడిల్లో కొంచెమే ఓపెన్ అయింది. లాస్ట్ స్టిచెస్ ఊడిపోయాయంటే మళ్ళీ సర్జరీ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు చెప్పారు డాక్టర్. స్టిచెస్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయకండి. ఎక్కడైతే స్టిచ్ చేస్తారో అక్కడ ఇచ్చింగ్ వస్తుంది కదా, ఆ ఇచ్చింగ్ వస్తుందంటే ఇంకొక రీజన్ ఏంటంటే అది హీల్, అంటే మనం రికవరీ అవుతున్నాం అనేది కూడా అది సైన్ అనమాట. సో అది కూడా గుర్తు పెట్టుకోండి. ఇచ్చింగ్ వస్తుందని చెప్పి ఇట్లా గీక్ కాకండి. ఒక 2-3 మంత్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందంట కొంతమందికి. సో అదైతే టేక్ కేర్ చేయండి. ఇట్లా గీక్ కాకండి, గీక్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. అలా వచ్చిందంటేనే మీరు మంచిగా రికవర్ అవుతున్నారు, ఫాస్ట్గా రికవర్ అవుతున్నారు అనేది సైన్ అనమాట. అది కూడా గుర్తు పెట్టుకోండి. మీరు ఏంటంటే సి సెక్షన్ అయిపోయిన తర్వాత మనము యూరిన్కి వెళ్ళేటప్పుడు ఇమ్మిడియట్ వస్తుంది అనుకోండి, ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవాలి, అస్సలు వెయిట్ చేయకూడదండి. ప్రాబ్లమాటిక్ వస్తుంది. ఏంటంటే ఇన్ఫెక్షన్, మెయిన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్, ఇచ్చింగ్స్, ఇలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇది ఖచ్చితంగా టేక్ కేర్ చేయండి. అండ్ మనము ఇన్నర్స్ కూడా వేసుకుంటాం కదా ఆఫ్టర్ సి సెక్షన్, అది కూడా టైట్ అనేది అస్సలు వేసుకోకూడదండి. కొంచెం లూజ్ సైజే తెచ్చుకోండి, అది కూడా ఇంపార్టెంట్. ఎందుకు ఎగ్జాక్ట్ గా బెల్లి కింద ఉంటుంది మనకి స్టిచెస్ అనేది, వాళ్ళు అక్కడే వేసి ఉంటారు. టైట్వి వేసుకోకండి, దాని మీద అసలుకి టచ్ అయ్యేలాగా వేయగాకండి. అండ్ లెగ్గిన్స్ ఇవన్నీ కూడా ఫ్యూ డేస్ అవాయిడ్ చేయండి. ఏవైనా టైట్ డ్రెస్సెస్ అనేవి పూర్తిగా అవాయిడ్ చేయండి. నైటీలు వేసుకునే వాళ్ళు నైటీ వేసుకోండి. ఒకవేళ నైటీ కంఫర్టబుల్ లేదంటే ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ అయితే వేసుకోండి. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సి సెక్షన్ రికవరీలో ఇంకోటి ఏంటంటే బ్లీడింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, బ్లీడింగ్ ఎన్ని డేస్ అవుతుంది, ఎన్ని మంత్స్ అవుతుంది, అలాగే చాలా మందికి డౌట్ ఉంటుంది. నాకైతే 1 మంత్ అయిందండి. 1 మంత్ బ్లీడింగ్ అయితే అయ్యింది, కానీ నాకేంటంటే సమ్ టైమ్స్ స్పాటింగ్ లాగా కొంచెమే అయ్యేదన్నమాట. సో అది కూడా నేను డాక్టర్ దగ్గర అడిగాను. చాలా మంది ఏంటంటే 2 వీక్స్కి అయిపోతుంది, నాకు 3 వీక్స్కి అయిపోతుంది అలా చెప్పేవాళ్ళు అనమాట. నాకెందుకు 1 మంత్ వరకు ఉంటుందని చెప్పి నేను విజిట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని అడిగితే డాక్టర్ అన్నారు, ఇట్స్ కామన్, నీకు 2-3 మంత్స్ కూడా అవుతుంది, అదంతా కామన్, నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం, అది అసలు ఇష్యూ కాదు. 3 మంత్స్ వరకు అయినా కానీ ఇష్యూ కాదు, నో ప్రాబ్లం. చాలా మంది ఏమంటారంటే సి సెక్షన్ జరిగింది అనుకోండి, నార్మల్ డెలివరీకి అయినట్టు బ్లీడింగ్ అవ్వదు, ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే అన్ని డేస్ కూడా అవ్వదు అని చెప్తారు. బట్ అలా ఏం లేదండి, సి సెక్షన్ అయినా కానీ బ్లీడింగ్ అవుతుంది. బట్ మరీ నార్మల్ వాళ్ళకి అయినట్టు హెవీగా ఏం అవ్వదు, కానీ అవుతుంది మనకు కూడా. బట్ అది అనేది 1 మంత్ వరకు ఉంటుంది, కొంతమందికి 2 మంత్స్ ఉంటుంది, కొంతమంది 3 మంత్స్ ఉంటుంది. డాక్టర్ చెప్పారు నీకు 1 మంత్ వరకు ఆగిపోయింది, బట్ 2-3 మంత్స్ కూడా అవుతుంది, ఒకవేళ మధ్యలో ఏమైనా కనిపించినా నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్పారనమాట. అండ్ పీరియడ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని చాలా మంది కూడా అడుగుతున్నారండి. అండ్ నేను ఈ విషయంలో డాక్టర్ని కూడా అడిగాను అనమాట. డాక్టర్ ఏమన్నారు, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేస్తే వాళ్ళు చెప్పలేరంట, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రాకపోవచ్చు, అది చెప్పలేము. బట్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోతే మాత్రం వితిన్ 2 మంత్స్ 3 మంత్స్లో మనకి పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోతుందని చెప్పి డాక్టర్ చెప్పారు. నేను ఈ డౌట్ కూడా క్లారిఫికేషన్ చేసుకొని వచ్చాను అనమాట. అండ్ రికవరీ అయ్యేటప్పుడు నేనైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు నేను చాలా వీక్ అయిపోయేదాన్నండి, చాలా నీరసం వచ్చేది, అసలు మాట్లాడడానికి ఓపిక ఉండేది కాదు, నుంచోడానికి ఎక్కువసేపు నుంచోలేకపోయేదాన్ని, నడవాలంటే.
సో ఇది కూడా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ నేను ఎందుకు మనకు అంత నీరసం వస్తుందంటే మనం 3 months టాబ్లెట్స్ అనేవి యూజ్ చేయాలి. మల్టీవిటమిన్, ఐరన్ అవన్నీ కూడా ఖచ్చితంగా అండ్ మల్టీవిటమిన్, కాల్షియం అయితే కంపల్సరీ మింగాలండి. నేను ఒక 2 days మిస్ చేశాను. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే రికవరీలో మనకి ఈ టాబ్లెట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. మనం ప్రెగ్నెన్సీలో ఎలా మింగుతామో ఇప్పుడు కూడా అంతే కంటిన్యూస్గా మింగాలి. ఎందుకంటే లేకపోతే మనం చాలా వీక్ అయిపోతాం. ఈ సి సెక్షన్ రికవరీ అవుతూనే మనం ఆ టాబ్లెట్స్ మింగకపోతే మన సి సెక్షన్ రికవరీ అనేది కూడా డౌన్ అయిపోతుంది అనమాట. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ ఏవైతే టాబ్లెట్స్ ఇస్తుందో అవి కంపల్సరీ మింగండి. స్కిప్ అయితే చేయకండి. స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మనకి నీరసం అయిపోతాం అనమాట. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు ఇది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే అండి మనం ఫ్రెష్ అయ్యి వచ్చినప్పుడు ఎక్కడైతే మనకి స్టిచెస్ వేసి ఉంటారో wound దగ్గర పౌడర్ అనేది మనం డైరెక్ట్ మనం వేసుకోలేము. సో మన పేరెంట్స్ ద్వారానే వేయించాలి. సో వాళ్ళు కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకునే ఉండాలండి. ఒకవేళ వాళ్ళు టిష్యూతో ట్యాప్ చేసేటప్పుడైనా సరే వాళ్ళ హ్యాండ్స్ అనేవి చాలా క్లీన్గా ఉండాలి. ఒకవేళ వాళ్ళు అంటే డాక్టర్ చెప్తారనమాట ఆరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకుంటుండండి అని చెప్పి. మనం ఎలాగో చూడలేము కాబట్టి పేరెంట్సే చూస్తారనమాట. సో వాళ్ళు అప్పుడు చూసేటప్పుడు కానీ టచ్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా హ్యాండ్స్ అనేవి క్లీన్గా ఉండాలండి. మనం అయినా కానీ మన wound దగ్గర ఒకవేళ ఎప్పుడైనా టచ్ చేసినా కానీ మనం హ్యాండ్స్ వాష్ చేసుకునే టచ్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్లీనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదైతే మీరు ఒకవేళ ఏదైనా బై మిస్టేక్ మీరు వాష్ చేసుకోకుండా అలా పెట్టారంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అండి. ఇదైతే ఖచ్చితంగా టేక్ కేర్ చేయండి. అస్సలు డే కాకండి ఏ మిస్టేక్ అయితే. బాగా స్ట్రెస్గా ఉంటాం కదండి. ఎప్పుడైనా ఒకవేళ టీవీ చూసినా ఒకవేళ ఏదైనా కామెడీ సీన్ చూసినా కానీ మనం ఖచ్చితంగా ఈ రికవరీ అయ్యే జర్నీలో మనం ఖచ్చితంగా పొట్ట దగ్గర చేయి పెట్టుకోవాలి. చేయి పెట్టుకొని మనం నవ్వాలి, దగ్గాలి, లేకపోతే తుమ్మేదైనా. ఎందుకంటే తుమ్ము అనేది ఖచ్చితంగా పెయిన్ఫుల్ ఉంటుందండి. నేనైతే ఒకసారి తుమ్మాను అనమాట. నాకైతే లోపల నరాలన్నీ ఇట్లాగా కదిలిపోయినట్టు అనిపించింది. ఇంతకుముందు అలా ఉండదు కదా మనకి ఐడియా ఉండదు. నాకైతే ఫుల్ షాక్ అయిపోయి ఏంటి అంటే చాలా మంది కూడా ఎక్కడ వీడియోస్ చూడలేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడే మనం వీడియోస్ అనేవి చెక్ చేస్తాం కదా. మనకి ఆ సిచ్యువేషన్ రానప్పుడు మనం అసలు టేక్ కేర్ చెయ్యం, అసలు చూడం అనమాట. సో తుమ్మినప్పుడు నాకైతే బా పెయిన్ వచ్చేసింది అనమాట. సో నేను అప్పుడు అనుకున్నా అబ్బా ఇలా పెయిన్ ఉంటుందా అని చెప్పేసి. సో అవి కూడా ఖచ్చితంగా టేక్ చేయండి, పట్టుకోండి జాగ్రత్తగా. వచ్చే ముందు టక్కని పట్టేసుకోండి, లేకపోతే అది కూడా ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు కూడా మనం ఎక్కువగా నవ్వడం ఎక్కువగా చేయడం వల్ల ఏంటంటే స్టిచెస్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా హైగా ఉంటాయి అని చెప్పారనమాట. ఇది డాక్టర్ చెప్పలేదు. డాక్టర్ పక్కన అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు మన దగ్గరికి ప్లాస్టర్ రిమూవ్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని టిప్స్ అనేవి షేర్ చేస్తారు. అండ్ కమింగ్ టు ద ఫ్రూట్స్ అయితే అన్నీ తినమని చెప్పారండి. మ్యాక్సిమం డాక్టర్ అయితే ఫుడ్ ఏది కూడా అవాయిడ్ చేయమని చెప్పలేదన్నమాట. ఏవైనా లిమిటెడ్గా అన్నీ తినేసేయని చెప్పారు. బట్ ఇంట్లో వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసి కొన్ని పెట్టలేదన్నమాట. సో ఎలా అయితే ప్రెగ్నెన్సీలో తింటామో అలాగే తినమని చెప్పారు. అండ్ నేను గెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్పి వీడియోస్ కూడా చేస్తున్నానండి. నాకు లైట్గా ఉంది, చెక్ చేసుకోమని చెప్పి. అప్పుడైతే 1 week చెక్ చేసుకున్నా ఏం లేదని వచ్చింది. కానీ ఇవన్నీ థైరాయిడ్ ఉందని చెప్పాను కదా, ఇవన్నీ కూడా చెక్ చేయించుకోవాలండి. 6 weeks తర్వాత ఇవన్నీ చెక్ చేయించుకొని డాక్టర్కి చూపించి డాక్టర్ చెప్తారనమాట అన్ని సెట్టా కాదా అని. ఒకవేళ మనకి షుగర్ ఇంకా ఉందనుకోండి, కంటిన్యూ అయిందంటే ఇంకా మన లైఫ్ లాంగ్ షుగర్ ఉన్నట్టే అనమాట. అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టెస్ట్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. 6 weeks తర్వాత నేనైతే ఆల్మోస్ట్ అన్ని టెస్ట్ చేయించుకొని రిపోర్ట్స్ అయితే పెట్టేశాను. ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పారు డాక్టర్. సో ఇవి కూడా టేక్ కేర్ చేయండి మీరు. ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. మనం ఏంటంటే బేబీ మీద కాన్సన్ట్రేషన్ చేసి మన మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేస్తాం అనమాట. అస్సలు అలా చేయకండి. టెస్ట్ కూడా ఖచ్చితంగా చేయించుకొని అది కూడా చూసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి, ఫ్రెష్ అయ్యేటప్పుడు నేను ఖచ్చితంగా స్టూల్ మీద, ఎంత హైట్ స్టూల్ మీద అయితే కూర్చున్నానండి. హాస్పిటల్లో నాకు ఎంత హైట్ స్టూల్ అయితే వాళ్ళు ఫ్రెష్ చేసేటప్పుడు కూర్చోబెట్టారో సేమ్ అదే హైట్లో కూర్చొని ఫ్రెష్ అయ్యాను అనమాట. బకెట్ కూడా హైట్లో పెట్టించుకున్నాను. మా మమ్మీ వాళ్ళు ఏంటంటే కింద చిన్న స్టూల్ పెట్టి స్టూల్ పైన బకెట్ పెట్టేవాళ్ళు అనమాట. సో నేనైతే ఇలా తీసుకొని ఇలా పోసుకునేదాన్ని అనమాట. వంగేదాన్ని కూడా కాదు. వంగకూడదండి. వంగడం కూడా చాలా డేంజరస్ అని చెప్పింది డాక్టర్. ఎక్కువగా అంటే కొంచెం ఇట్లా ఎక్కువ వంగొద్దు, ఏం చేయొద్దు అని చెప్పారు. ఎప్పుడైతే నేను 3 weeks తర్వాత విజిట్కి వెళ్ళాను, అప్పుడైతే ఇంట్లో పనులన్నీ చేసేసుకో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వు ఇంకా చేసుకో, కింద కూడా కూర్చోవచ్చు అని చెప్పింది. అప్పటి వరకు కింద కూడా కూర్చోవద్దని చెప్పారనమాట డాక్టర్. అప్పుడు కింద కూడా కూర్చోవచ్చు, నువ్వు ఇంకా ఇంట్లో ఏ పనైనా చేసుకోవచ్చు,
ఎక్కువ వెయిట్ అనేది లిఫ్ట్ చేయొద్దని చెప్పారు. అండ్ ఎక్సర్సైజులు అయితే అస్సలు చేయొద్దు. 3 మంత్స్ తర్వాత అవి కూడా చేసుకోవచ్చు. 3 మంత్స్ బిఫోర్ ఎక్సర్సైజ్ కూడా చేయడానికి లేదు. అండ్ ఇంకా మిగతా వంగొచ్చు, ఏమైనా చేయొచ్చు అని చెప్పారనమాట. 3 వీక్స్కే చెప్పేశారు అన్ని చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ. సో నేను ఫ్రెష్ అయ్యేటప్పుడు మాత్రం చాలా టేక్ కేర్ చేశానండి, వంగకుండా. అండ్ ఇంకోటి అంటే ఫ్రెష్ అయ్యేటప్పుడు చన్నీళ్ళు అస్సలు యూజ్ చేయకండి. ఇది నాకు డాక్టర్ చెప్పారనమాట. మరీ హాట్ వాటర్ కాదు, మరీ కూల్ వాటర్ కాదు, గోరువెచ్చ వాటర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన ఊంట్ అనేది కూడా మంచిగా రికవరీ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందంట. ఎండాకాలం అయినా సరే హాట్ వాటర్ యూజ్ చేయాలన్నమాట ఫ్రెష్ అయ్యేటప్పుడు. ఇది కూడా ఖచ్చితంగా టేక్ కేర్ అయితే చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం వాష్రూమ్ వెళ్ళినప్పుడు ముక్కకూడదండి. ముక్కితే కూడా మన స్టిచెస్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఏంటంటే ఆఫ్టర్ 3 వీక్స్ తర్వాత కూడా మీరు ముక్కినటప్పుడు ఏంటంటే పొట్టలో నొప్పి వచ్చేస్తుంది అనమాట. సో అందుకే ఏంటంటే ఫుడ్ అనేది కొంచెం డైజెస్ట్ అయ్యే ఫుడ్, ఈజీ ఫుడ్ అనేది తీసుకోండి ఈ ఫ్యూ మంత్స్ అనమాట. తీసుకోవడం వల్ల ఏంటంటే బేబీకి బాగుంటుంది, మీకు డైజెషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే వెయిట్ కూడా నేను చాలా లూజ్ అయ్యానండి. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ ఉన్నానో ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు అంతే వెయిట్కి వచ్చాను అనమాట. వెయిట్ లాస్ కూడా నాకు చాలా బాగా జరిగింది. మళ్ళీ నేను ఏమి ప్రయత్నించలేదు, బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్స్క్లూజివ్గా ఇస్తున్నాను. మనకి ఎప్పుడైతే రికవరీ అయ్యేటప్పుడు మన బాడీ కూడా పేల్చుకోబోతుంది అనమాట బేబీకి డెలివరీ ఇచ్చిన తర్వాత. సో దానివల్ల ఏమో నేను వెయిట్ లాస్ అనేది కూడా చాలా బాగా అయ్యాను. ఆల్మోస్ట్ నేను ప్రెగ్నెన్సీలో గెయిన్ అయిన వెయిట్ మొత్తం అయిపోయింది అనమాట. నేను ప్రీవియస్గా ఎంత వెయిట్ ఉన్నానో అంత వెయిట్కి అయితే వచ్చాను. వెయిట్ లాస్ కూడా చాలా బాగా జరుగుతుంది ఈ జర్నీలో. సో ఫుడ్ తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అట్లని చెప్పి బేబీకి మిల్క్ తగ్గిపోయేలాగా మాత్రం తినకాకండి, మంచిగా తినండి. ఆటోమేటిక్గా మీరే రికవరీ అయ్యేటప్పుడు వెయిట్ లాస్ అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అండ్ స్టమక్ కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. నాకైతే అసలు చాలా వరకు స్టమక్ అయితే లేదండి, 99% స్టమక్ అయితే లేదు. బట్ గాడ్స్ గ్రేస్ నాకైతే రాలేదు. మేబీ కొంతమంది ఉంటుంది కాబట్టి బెల్ట్ కంటిన్యూస్గా అయితే యూజ్ చేయండి. నాకు లేదు కాబట్టి నేనేం పెద్ద కేర్ చేయలేదన్నమాట. నాకు బ్యాక్ పెయిన్ కోసమే నేను ఎక్కువ బెల్ట్ అయితే యూజ్ చేశాను. అండ్ బేబీకి ఫీడింగ్ అనేది నేను కూర్చొనే ఇస్తున్నాను, పడుకొని ఇస్తే సేఫ్ కాదని చెప్పి కూర్చొని ఇస్తాను కాబట్టి నాకు బ్యాక్ పెయిన్ కొంచెం అనిపించింది. సో దానికోసం నేను కొంచెం యూజ్ చేశాను అనమాట. ఆ బెల్ట్ కూడా ఏంటంటే మీకు పొట్ట తగ్గడం కోసం కాదండి, మనకి టైట్నెస్ కోసం అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే బెల్ట్ యూజ్ చేస్తే పొట్ట తగ్గిపోతుందేమో అని. డాక్టర్ కూడా నాకు చెప్పారనమాట, బెల్ట్ యూజ్ చేస్తే పొట్ట తగ్గుతుందని అడుగుతున్నావు అని అడుగుతుంది అనమాట. మేడం బెల్ట్ యూజ్ చేయొచ్చా అంటే డాక్టర్ చెప్పడం ఏంటంటే పొట్ట అయితే తగ్గదు, బట్ ఆ పొట్ట ఏదైతే మనకి ఎలాస్టిక్ లాగా సాగుందో అది టైట్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది, కానీ స్టమక్ అనేది తగ్గదు. మీరు ఇంకా అది ఎక్సర్సైజ్ చేసుకొని మీరు ఇంట్లో పనులు చేసుకొని రెగ్యులర్గా వాకింగ్ చేసుకుంటే మాత్రమే తగ్గుతుంది అని చెప్పారనమాట. అండ్ రికవరీలో వాకింగ్ కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఎక్కువసేపు ఏం వాక్ చేయలేదు, కానీ తిన్న వెంటనే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా వాక్ చేసేదాన్ని. అది కూడా చాలా హెల్ప్ఫుల్ అయిపోయింది. ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజ్ అని కూడా చాలా హెల్ప్ఫుల్ అయిపోయిందండి. నాకు ఈ రికవరీ జర్నీలో చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది అనిపించింది అనమాట. మీకు ఏమనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకు ఆ ఎక్సర్సైజులు అనేది నా బాడీని బాగా రికవర్ అవ్వడానికి బాగా యూస్ఫుల్ అయ్యింది అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే రెయిన్బో హాస్పిటల్ ట్రీట్మెంట్ నా వల్ల అంతా మంచిగా జరిగింది. మంచిగా రికవర్ అయితే ఆల్మోస్ట్ అయిపోతున్నాను అనమాట. చేసుకోకండి, వాళ్ళకి బ్లీడింగ్ 1 మంత్ అయింది, మనకి 2 మంత్స్ అయింది, అలా కంపారిజన్ అయితే అస్సలు చేసుకోకండి. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క టైప్లో ఉంటుంది కాబట్టి సో అదేమీ ప్రాబ్లం ఉండదు. సో నా సి సెక్షన్ రికవరీ అయితే చాలా బాగా జరిగిందండి. ఫుడ్ విషయం కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ విషయం కానీ, మనం కూర్చునేది లేచేది ఎలా ఉండాలి, ఏం చేయాలనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయేమో నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే నేను చూసేదే కాకుండా వేరే వాళ్ళు కూడా చూస్తారు. ఇంకెవరికైనా ప్రజెంట్ సి సెక్షన్ రికవరీలో ఉండే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా. నేను ఆల్రెడీ రికవరీలోనే ఉన్నాను. నా సి సెక్షన్ రికవరీ అయితే చాలా బాగా జరిగిందండి. ఫుడ్ విషయం కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ విషయం కానీ, మనం కూర్చునేది లేచేది ఎలా ఉండాలి, ఏం చేయాలనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.